హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు రాహుల్ని కడిగి పాడేసిన కావ్య, అండగా నిలిచిన రాజ్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడు రాహుల్ వచ్చి, కావ్య నాకు డబ్బులు కావాలి ఇవ్వు అని అడుగుతాడు. దేనికి కారణం చెప్పు అని కావ్య అడుగుతుంది. కారణాలు నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు, నాకు డబ్బులు కావాలి అంతే, ఇవ్వు అని రాహుల్ అంటాడు. ఈ ఇంట్లో ఎవరైనా సరే నాకు కారణం చెప్తేనే డబ్బులు ఇస్తాను అని కావ్య అంటుంది. ఇంకా అప్పుడు అక్కడికి వచ్చిన రుద్రాని, కావ్య నువ్వు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు, మా వదిన నీకు పెత్తనం ఇచ్చినప్పటి నుంచి మరీ ఎక్కువ చేస్తున్నావు, మీ మీద నీ కష్టజీతం అడిగినట్టు లేదా నీ పుట్టింటి నుంచి తెచ్చిపెడుతున్నట్టు ఫీల్ అవుతున్నావు. అది మా నాన్నగారి డబ్బు, ఆ డబ్బు పైన మా అందరికీ హక్కు ఉంది, అడిగినప్పుడు ఇవ్వాలి, పర్సనల్ విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ డబ్బులు అడుగుతున్నాడు కదా ఇవ్వు అని రుద్రాని అంటుంది. ఇంకా అక్కడే ఉన్న రాజుల సీరియస్ అవుతాడు. ఏంటి అత్త, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కారణం చెప్పకుండా ఎవరికి డబ్బు ఇచ్చేదే లేదు, అయినా అంత అవసరం ఏమొచ్చింది, దానికి కారణం చెప్పమనండి ఇస్తాను అని రాజ్ అంటాడు. అంటే ఏంటి రాజ్, ఇప్పుడు డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా నీ భార్య దగ్గరికి వచ్చి చేయి చాచాలా అని అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అంటుంది. మాకు డబ్బులు కావాలి అని మీ భార్యని అడుక్కోవాలా, నీ భార్య దగ్గర చేయి చాచి డబ్బులు తీసుకోవాలా అని ధాన్యలక్ష్మి అంటుంది. అయినా మీరు ఏ తప్పు చేయనప్పుడు కారణం ఏంటో చెప్పొచ్చు కదా, తనేమి డబ్బులు ఇవ్వను అని చెప్పట్లేదు, కారణం ఏంటి అని అడుగుతుంది. కారణం చెప్తే ఇస్తాను అని చెప్తుంది, ఆ కారణం చెప్పి తీసుకోండి అని రాజ్ అంటాడు. మీ అందరినీ చూస్తుంటే నాకు మాత్రం ఒకటి అర్థమైంది, మా అమ్మ కావ్యకి పెత్తనం ఇవ్వడం, ఇంటి బాధ్యతలు ఇవ్వడం ఎవరికి నచ్చలేదు, అందుకే ఇలా కోపంగా ప్రతిరోజు ఏదో ఒక గొడవ పెడుతూనే ఉన్నారు. మీరందరూ ఏమనుకున్నా సరే ఇంటి బాధ్యతలు కావ్య మాత్రమే చూసుకుంటుంది, ఇంటి తాళాలు తన దగ్గరే ఉంటాయని రాజ్ అంటాడు. అవును, నా కొడుకు చెప్పింది నిజమే, ఇకపై ఇంటి బాధ్యతలు అన్ని కావ్యనే చూసుకుంటుంది. మీ అందరికి డబ్బు అవసరం వచ్చినా కానీ లేదా ఇంకేమైనా కావాలి అంటే వెళ్ళి కావ్యని అడగండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇకపై బాధ్యతలన్నీ కావ్యనే చూసుకుంటుంది అని అపర్ణ కూడా స్ట్రాంగ్ గా చెప్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ నెగటివ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.